అందరికీ చెప్పాను. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. 17 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేశారు. ఆ 17 మంది ఎవరు అంటే వైసీపీ హయాంలో 42 మంది అంతమందిను ఏంటంటే సలహాదారులను పెట్టుకుని ఒకరికి 4-5 లక్షలు అప్పనంగా దోపెట్టారు జనాల డబ్బు. నెలకు 6 కోట్లు ఎంత ఇది. అలాంటిదే వీసీల నియామకం అంటే వైస్ ఛాన్సలర్లను కూడా నచ్చిన వాళ్ళని నియామకాలు చేసుకున్నారు. ఆ రోజున సొంత వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఇంగ్లీష్ రాని వాళ్ళని, బావని, బామ్మరిదిని, లేకపోతే ఇంకొకటి అలా అని పెట్టించుకున్నారంటే పెట్టించుకున్న కూటమి రాగానే వాళ్ళందరికీ భయం అవుతుంది కదా. మరి ఒరే మనం అసలు దీనికి అర్హులం కాదు, అయినా కూడా మనం ఇందులో ఉంటే ఇబ్బందులు పడతాం మనం, కాబట్టి మనం రాజీనామా చేస్తే మంచిదని ఇప్పటిదాకా జీతాలు బచ్చాలు అన్నీ అందేసుకున్నారు. ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ రాజీనామాలని బలవంతంగా బెదిరించేశారు మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు అంటే ఊరుకోవడానికి అక్కడ ఉన్నది ఆళ్ళ ఇళ్ళ కాదండి, లోకేష్ గారు ఉన్నారు అవతల శాసనమండలిలో. లోకేష్ గారు ఎక్కడికైనా గట్టిగానే ఇస్తున్నాడు. ప్రతి దానికి చాలా గౌరవంగా మర్యాదగా పాయింట్ టు పాయింట్ చెక్ పెడుతున్నాడు ఆయనకి. లోకేష్ గారి గురించి మాట్లాడితే మళ్ళీ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు రాయేష్. ఆ లోకేష్ గారి గురించి మాట్లాడేటువంటి మరొక ఆయన తగ్గించడానికి మొదలు పెడతారండి. చాలా రోజుల నుంచి లోకేష్ గారి గురించి అందుకే మాట్లాడటం మానేశాను. అలా లేనిపోయిన అంకలు తెస్తున్నారు. రేపు మా పార్టీ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి, యంగ్ లీడర్, రేపు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు అయినా నేను తెలుగుదేశం పార్టీకి ఒక అధికార ప్రతినిధిని, ఆయన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది. అలా మాట్లాడితే నేను ఇంకొకరు తగ్గించడానికి ఇలా మాట్లాడుతున్నానని చెప్పి ఓ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఏమంటారు చూడండి, లోకేష్ గారి నోటు దురుసట. వీసీఎల్ రాజీనామాలపై ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వ్యక్తిగత విమర్శలు, సభలో లేని మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు దిగారు. సాక్షిలో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా విచారణ చేస్తామని బుకాయించారు. ఇంగ్లీషు రాని వారిని వీసీలుగా నియమించారని హేళన చేశారు. చివరికి మంత్రి లోకేష్ సమాధానం చెప్పకుండానే చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు. ఆయన హేళన చేశారు అన్నారు. హేళన చేశారు అనాలంటే మీరు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చని ప్రూవ్ చేయాలి మీరు. అయితే ఇందుకే నిజంగానే లోకేష్ గారు అంత నోటు దురుస్తూ మాట్లాడారా? సార్ చూద్దామండి. ఈయనకి నిజంగా ఎంత నోటు దురుసు అంటే ఆ రోజున ఎవరు కొడాలి నాని మాట్లాడిన అల్లుచ్చాలు, లఫంగులు ఆ భాష మాట్లాడా, లేకపోతే దూరంపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడినట్టు వాళ్ళు ఎవరు పుట్టారు, వీళ్ళు ఎవరు పుట్టారు అని ఆ పుట్టుకల మాటలు మాట్లాడారా, లేదా అంబటి రాంబాబు మాట్లాడినట్టు అక్రమ సంబంధాలు అంటగడుతూ మాట్లాడారు. ఏమన్నా మాట్లాడచ్చు, ఎందుకంటే మాకు ఫుల్ మెజార్టీ ఉంది. 164 మంది ఉన్నారు మాకు ఎమ్మెల్యేలు. అక్కడ అవతల చూస్తే ఒకడు కూడా లేడు. కనీసం ఎదిరించడానికి, ఎదురు సమాధానం చెప్పడానికి ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా హౌస్లో లేరు. కాబట్టి ఏమైనా ఆడుకోవచ్చు బ్యాటింగ్. మేము ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు, గతంలో అన్ని తిట్టిన దరిద్రులందరూ అక్కడే ఉన్నప్పుడు, ఆ వైసీపీలో రోజా గారు కానీ, పేర్ని నాని కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడిన పనికిమాలిన భాషకి మరి లోకేష్ గారు ఎలాంటి భాషలో కౌంటర్ చేశారో చూద్దాం. ఎందుకంటే ఇంత అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఎలా నాకు నువ్వు ఎక్కడ రారా, ఆ రోజు అంటాం కాదు, ఈ రోజు రాలా తేల్చుకుందాం, ఎలా అప్పుడు ఎలా మాట్లాడే కదా, ఏ ఎదవను ఇలాగ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు అదే నేర్పించారు మాకు. వైసీపీ వాళ్ళు ఇలాగే మాట్లాడాలి అసెంబ్లీలో నేర్పించారు కాబట్టి వాళ్ళు తిరిగేవచ్చు. ఎందుకంటే మనిషికో మాట కొట్టుకో దెబ్బే కదండి. మరి లోకేష్ గారు ఎలా మాట్లాడారు చూద్దాం రండి. పెరిగినండి ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినండి అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది, రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాల పైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈ రోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో, ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం 2 సభలు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వారి తల్లి గారి గురించి కానీ, వారి భార్య గారి గురించి కానీ, లేదా ఆ కొడాలి గారి గురించి కానీ, మరో పేర్ని గారి గురించి, అంబటి గారి గురించి, దూరంపూడి గారు, అలాగే రోజా, ఎవరి కోసమైనా మాట్లాడేయండి ఆయన. నోటు దురుసు అంటే ఏంటి ఇదా? అంటే కాలం మారిపోయే కొద్దీ రూల్స్ కూడా మారిపోతున్నాయా? మంచిగా మాట్లాడితేనేమో దాన్ని నోటు దురుసు, బూతులు మాట్లాడితే ఎస్ కరెక్ట్ మాట్లాడతాడు, సూపర్ రైట్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారా? ఎంత బాగా మాట్లాడాడంటే ఆయన. దీన్ని నోటు దురుసు అని రాశారు సాక్షిలో. మరి అంత నీచంగా ఎందుకు దిగజారిపోతున్నారు అంటాను నేను. కొంచెం వాస్తవానికి దగ్గరగా కొనే ఒక ఇది రాజకీయం కాబట్టి ఎదుటోళ్ళని మనం తక్కువగా చూపించాలి ప్రజలకి, అప్పుడే మనకు ఓట్లు పడతాయని ఆశ ఉంటుంది కాబట్టి కొంచెం మాట్లాడండి, తప్పలేదు. కానీ మరి ఇంత ఘోరంగానా? ఇది మాట్లాడిన విధానం ఏంటి, మీరు రాసిన విధానం ఏంటి? ఎంతో హుందాగా నేను హౌస్ చూస్తూ పెరిగాను. ఇక్కడ ఎప్పుడు కూడా బూతులు మాట్లాడుకునేవారు కాదు. ఆ వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి, అయినా కూడా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. అదే వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? మీకు ఇంకొక 5 సీట్లు లాగేసుకుంటాం, ప్రతిపక్ష హోదా ఉండదు మీకు. లేదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయండి, చంద్రబాబు నాయుడు గారిని తిడితే అవమానంతో ఇంక హౌస్కి రాకుండా పోతారు. మీరు ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళని హౌస్లో కూర్చొని ఇవ్వకూడదు, వాళ్ళని హింసించాలనేమో వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడేమో లోకేష్ గారు చాలా గౌరవంగా మాట్లాడుతూ మీ సీట్లు ఖాళీ ఉన్నాయి, మీరు కూడా వచ్చి ప్రజల తరపున మీ వాదన వినిపించండి అంటారు.
అసలు మీకు ఆయనకి నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది. అర్థమైందా? మళ్ళీ ఆయన గురించి సాక్షిలో మరి తప్పుడుగా రాస్తున్నారు. ఉద్దేశించి మాట్లాడారు కానీ ఆయన కూడా అవమానపరిచే విధంగా చేసి గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గర మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గర మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉన్నదన్నది ఆ లక్ష్మణ్ రేఖ గీసాం. మేము దాటలేదు అధ్యక్ష. నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతే కాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ ప్రతిపక్షానికి కోరం ఉండాలంటే కనీసం 10% ఉండాలి, 10% సభ్యులు ఉండాలి అని ఆల్రెడీ ఆ స్పీకర్ గారు ఇచ్చిన బుక్లెట్లో చూపించాడు ఆయన. సో 10% అంటే ఇక్కడ మనకు 170 సీట్లు 10% అంటే 17.5 అవుద్ది. నర అనేది ఉండదు కాబట్టి అయితే 18 సీట్లు ఉండాలి ఖచ్చితంగా. 18 ఎమ్మెల్యే సీట్లు ఉంటేనే అక్కడ ప్రతిపక్ష హోదా వస్తుంది. అది క్లియర్గా గైడ్ లైన్స్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11 సీట్లే ఉన్నాయి, కానీ నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఆయన. తీరా ఒకవేళ కాదులే రూల్స్కి వ్యతిరేకంగా పోలే బాధపడుతున్నాడని ఇచ్చామనుకోవడం, ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు, కాబట్టి కాదు నాకు ముఖ్యమంత్రితో సమానమైన హోదా కావాలంటే. తర్వాత మాకు 11 మంది సరిపోవట్లేదు, ఇంకొక 20 మందిని తెచ్చుకుని మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అంటే. అంటే ఈ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్తాను. ఎందుకంటే ఆయనకి అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఏ వంక లేనట్టు డొంకట్టుకు లాగేటట, ఏదో వంక పెడతాడు ఆయన. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానన్నాడు, సరే ఇస్తాం రండి అన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకో రూల్ ఏదో పెడతాడు. మళ్ళీ అది కూడా ఓకే అన్నాం అనుకోండి, మరో రూల్ మనం వద్దు అనేదాకా పెడతానే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకి రావడం ఇష్టం లేదు. నిద్రపోయిన లేపచ్చు, నిద్ర నటించేవాడిని లేపాలంటే మన తాతలు దిగొచ్చినా జరగలేదు. మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు సెలెక్టివ్ మతమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 ఇక్కడనే కూర్చుంటే ఆయన మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 22 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మంది ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. క్లియర్గా ఉంది కదండి. 23 ఆల్రెడీ టీడీపీ అప్పుడు గెలిచినప్పుడు 4 ఆల్రెడీ తీసుకున్నారు జగన్ గారు. అప్పటికే 4 ఆయన వైపే ఉన్నారు. సో అప్పుడు అధికారికంగా 19 మంది ఉన్నారు టీడీపీ దగ్గర. అలాంటి అప్పుడు మళ్ళీ ఒక 5 లాగిస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. అంటే 17 మంది ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఉండదు. ఎందుకంటే మనకి 175 కాబట్టి 17.5 ఉండాలి. నర అంటే సగం ఎమ్మెల్యేని తీసుకురాలేం కాబట్టి ఇంకొకటి ఉండాల్సిందే, 18 ఉండాల్సిందే. 18 కన్నా తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా రాదండి. అది గైడ్ లైన్ చెప్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ మళ్ళీ అదే అడుగుతారండి. అది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటారు, మళ్ళీ ప్రజాస్వామ్యానికి విఘాతం అంటారు. అబ్బాయి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇది చాలా ఘోరం ఇది అని చెప్పి అంటారు. అన్ని మాటలు అలిగే. అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం, హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్ని పరిణామాలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ అందిస్తున్నాం. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు. అంతే మాజీ సీఎం గారు, అలాగే పులివెందుల ఎమ్మెల్యే గారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అయినా కూడా ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు లోకేష్ గారు. ఇప్పుడు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారికి Z+ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంటే ఆయన మీద అలిపిరిలో బాంబు దాడి జరిగింది. ఆయన చంపడానికి అప్పుడు మావోయిస్టులు ప్రయత్నం చేశారు, అది అందరికీ తెలిసిందే. సో ఈయన లైఫ్ థ్రెట్ ఉంది ఈయనకని చెప్పి అప్పుడు Z+ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లైఫ్ థ్రెట్ ఉందండి? కోడికత్తి కాదు, అందరికీ తెలిసిపోయింది. తర్వాత గులకరాయ, అది కూడా కాదు, ఎందుకంటే ఒక గులకరాయ వెళ్ళి 10 మందికి బొక్కడం అనేది అసాధ్యం. ఇంకా ఆయనకి ఏం లైఫ్ థ్రెట్ ఉందని ఆయనకి Z+ ఇవ్వాలి? మామూలుగా కూటమి అనుకుంటే అబ్బాయి మీరు సాధారణ ఎమ్మెల్యే, మీకు 2 ఎమ్మెల్యేలు అంతే అయిపోతుంది. కానీ అప్పుడు కూడా హుందాగా లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా మనం ఆయనకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే అని Z+ కేటగిరీ ఇచ్చారు ఆయన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా Z కేటగిరీ మాత్రమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం Z+ కేటగిరీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
మరి అలాంటి కూటమి ప్రభుత్వాన్ని అలా బదనాం చేయడానికి, తప్పుడు రాతలు రాయడానికి, ఆరోపణలు చేయడానికి కనీసం మనస్సాక్షి అనేది ఉండాలి కదా అని అడుగుతున్నాను. నేనేం తిట్టును వాళ్ళు, ఎందుకంటే అయిపోయింది. వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి, ప్రజలు కూర్చోబెట్టేశారు. మనం ఇప్పుడు వాళ్ళని అటాక్ చేయాల్సిన పని లేదు. కానీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాత్రం ప్రజలకు చెప్తూనే ఉండాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు, యాజ్ పర్ రిక్వైర్మెంట్ వి విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. అండ్ అలవాటు చట్టాన్ని ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్ ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కోసం సవరణ తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ. ఇందులో ఏముంది చెప్పండి? దురుసుగా మాట్లాడడానికి ఏముంది? ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడడానికి ఏముంది? ఇక్కడ కూడా జగన్ గారి కోసం మాట్లాడాడు ఆయన, వైసీపీ పార్టీ కోసం మాట్లాడాడు, 11 సీట్ల గురించి మాట్లాడాడు. ఎక్కడన్నా చులకం చేసి మాట్లాడా? ఎవరినన్నా ఒక్కరినన్నా సరే చులకం చేసి ఆయన మాట్లాడిన విధానాలు కనిపించిందా మనకి? ఎందుకంటే తప్పుడు ప్రచారం, ఎందుకంటే ఇది కూడా లైవ్ కదా, ఇప్పుడు అన్ని ఛానల్స్లో వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కడ ఎవరు జనం చూసే అవకాశం లేదనుకోండి, పోనీ మీరు అబద్ధం చెప్తున్నారు, జనాన్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, మీకు అలవాటే అనుకోవచ్చు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు కదా పక్కనే, దీన్ని ఎలా మ్యానిపులేట్ చేసేయగలరు?